హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను శనగలు ఓట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగలకి 1/2 కప్పు ఓట్స్ వేసుకొని 6 గంటలు నానబెట్టుకొని రుబ్బుకొని వేసుకోవాలండి. దోశ అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్స్, లైట్గా కొత్తిమీర వేసుకొని పైనుంచి లైట్గా లెమన్ జ్యూస్ అలాగే మిరియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయి ఈ దోశలు. ఎప్పుడు రైస్ వాడకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేవి చూడండి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. వేసుకొని లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సిమ్లో 2 నిమిషాలు మూత పెట్టి దోశని కాల్చుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దోశని తిరగేసుకోవాలి. ఈ శనగలతో దోశ ప్రిపేర్ చేయడం వల్ల మనకి డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదండి, చాలా మంచిది హెల్త్కి. కొంచెం కాలడానికి టైం పడుతుంది. ఇలా 2 నిమిషాల తర్వాత దోశ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.